న్యాయం యాడున్నది తెలంగాణ కట్టన దౌర్జన్యమే నిండుగా నిటారుగా నిలిచన చట్టం మీ చుట్టమై చిందులు వేస్తున్నది అన్యాయం ఇది అంటే సంకల్లేస్తున్నది ఆపితే గదు కథ పోరాట పంత అలుపసలే ఎరుగదు ఇది ఉద్యమాల నేల నాలుగు గాడల మధ్యన నలిగిపోదు యుద్ధం అరె నర నరాన పొంగుతుంది తిరగబడే తత్వం చెరసాల కొత్త కాదురా అది ఉస్మానియా ఉక్కు పిండము మా పాల్కా సుమనన్నంటేనే పరిగీసి నిలిసే తత్వము న్యాయం యాడున్నది తెలంగాణ కట్టన దౌర్జన్యమే నిండుగా నిటారుగా నిలిచనా 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది భయ్ 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేము ఎట్లా చైర్మన్ అయినా సుమన్ గారికి పోరాటాలు కొత్త ఏం కాదు. ఆనాడు సమైక్యవాదుల మీద పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు సుమన్. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయి 6 నెలలు జైల్లో ఉన్న వివిధ సందర్భాలు. మీకు గెలిచేటి సత్తలేక దొంగ చాటు రాజకీయం ధనం బలం తప్ప మీకు జనం బలం యాడుంది ప్రభుత్వమే మాదంటూ ఆడుతున్న రాటలు రాసి పెడతారు జనము మీ హింసా క్రీడలు రాజేస్తున్నది కేతన పల్లి గడ్డ కాసుకోండి రా బిడ్డ యుద్ధమయిక మీదట దౌర్జన్యం గుండెలు అదిరేలా శబ్దము ముందున్నది ముసుర్లా పండుగైగా చూసుకో ఒక్కడైతే కాదురా మా బాల్కా సుమనన్న వెనువెంటే ఉన్నది గులాబీల సైన్యమన్నా పిడికిల్లుగా ఉద్యమాలు చేస్తాం లెక్క పెట్టుకోండి ఇక బాజాతా తిరిగొస్తాం చెరసాల కొత్త కాదురా అది ఉస్మానియా ఉక్కు పిండము మా పాల్కా సుమనన్నంటేనే పరిగీసి నిలిసే తత్వము చెరసాల కొత్త కాదురా అది ఉస్మానియా ఉక్కు పిండము మా పాల్కా సుమనన్నంటేనే పరిగీసి నిలిసే తత్వము నేను జైలు పోయినా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ.